శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షరం ఆ, దానికి పైన కింద చిన్న సున్నా పెడితే ఆహా అవుతుంది. దానిని విసర్గ అంటారు శ్రీ విద్యలో. విసర్గ అనేది ఒక కన్యా బీజము. దానికి పక్కన ఏ శబ్దం ఉంటే అది మహా ఉద్ధృతమైనటువంటి సంతోషకరమైన ఫలితం ఇస్తుంది. శ్రీ విద్యాపరంగా నేను సో పక్కన సున్నా పెడితే సోం, మధ్యలో ఆ, పైన కింద విసర్గ పెడితే ఆహా, దాని పక్కన సో పక్కన సున్నా పెడితే సోం, సోం ఆహా సోం. ఎందుకని సో అనేది నేను శ్రీ విద్యాపరంగా చెప్తున్నానంటే, ఇది ఈ మంత్రం ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన విషయం. సో అని ఎప్పుడైతే నువ్వు దీర్ఘం తీస్తావో ఓ వస్తుంది. భూమి సకార బీజం, ఇంద్ర బీజము, పృథ్వీ బీజము, పరిపరి విధాలు ఉంటుంది. దానికి ఓము సంపుటీకరణ అవుతుంది. సోంలోనే ఓం వస్తుంది కాబట్టి ఆహా అంటే హకారం వస్తుంది. అందువలన అది అత్యంత శక్తివంతమైనది. దాని పక్కన మళ్ళీ ఓంకారంతో కూడిన సోము వస్తుంది. ఇది చాలా అద్భుతమైన ఫలితం. దీనిని ప్రాచీన కూర్మ పురాణములో దీనిని బాలాత్మ మంత్ర విద్య అంటారు. నేడు వైదిక గురు పరంపరలు ఎక్కువగా బాలా మంత్రం చెప్పందే. ఎందుకంటే బాలా మంత్రం కన్య మంత్రము. ఈ బాలా బీజంలో ఈ విసర్గ ఉంటుంది. ఇది చెప్పందే వాళ్ళ మిగతా స్టేజీలకు తీసుకెళ్ళరు. ఎందుకని తీసుకెళ్ళరు అంటే, అది ఇప్పుడు చిన్నపిల్లవాడికి 1వ క్లాస్ చదివేవాడికి ఒక యాపిల్ కాయ పెట్టి పక్కన ఇంకొకటి పెడితే వాడు 2 అంటాడు, పక్కన ఇంకొకటి పెడితే 3 అంటాడు. ఆ విధంగా బాలా మంత్రం అలా ఉపయోగపడుతుంది శ్రీ విద్యకి. కాబట్టి దానిని బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని బాలాత్మ మంత్రం అని చెప్పి కూర్మ పురాణంలో తెలియజేశారు. దీని రుద్ర స్థుతిలో సోమాత్మ మంత్ర సాధనగా దీనిని తెలుసుకోవచ్చు. అంటే శబ్దార్థాలు వేరు వేరు, భావార్థాలు ఒక్కటే అని నేను చెప్తున్నాను. మంత్రంలో ఉండే శబ్దము అర్థము వేరే, మంత్రములో ఉండే శబ్దము అర్థము వేరువేరుగా ఉండొచ్చు, భావ అర్థం ఒకటే. ఇప్పుడు ఇది స్వప్నవారాహి మంత్రం ఒకటి, అశ్వారూఢ పరమేశ్వరి మంత్రం 2 ఒకటే. శబ్దాలు వేరు, భావార్థం వేరు. దీనికి తంత్రంగా ఏం చేస్తుంటారంటే